ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ మొన్ననే వియత్నాం టూర్కి వెళ్ళినటువంటి సందర్భంలో విమానం తలుపు తీసిన టైంలో వాళ్ళ ఆవిడ అతని చెంప మీద కొడుతున్నటువంటి విజువల్, ఆ తర్వాత అతని టీచరే దాదాపు 29 ఏళ్ల పెద్దది, ఆమెనే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని, ఓ రకంగా ఇప్పటికి కూడా పిల్లాళ్ళలాగానే ట్రీట్ చేస్తుందని ఇదంతా చర్చకు వచ్చినటువంటి సందర్భం చూసాం. ఈ ఈ గొడవ గురించట వాస్తవంగా మ్యాక్రాన్ ట్రంప్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు, అమెరికాకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు, ఫ్రాన్స్ నాయకత్వంలో యూరోప్ దేశాలన్నీ ఒకటవ్వాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి మ్యాక్రాన్ని ఈ గొడవకి సంబంధించి ట్రంప్ మాట్లాడాడట. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ని ఆయన భార్య ముఖం మీద చేతులు వేసి తోసేస్తున్న వీడియో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయితే దాని మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించాడు. శుక్రవారం మీడియా భేటీ సందర్భంగా విలేకరులు అంశాన్ని లేవనెత్తితే అది అధ్యక్ష దంపతుల నడుమ సరదా సన్నివేశమే, మ్యాక్రాన్తో మాట్లాడాను, వాళ్ళ మధ్య సమస్య ఏమీ లేదు, అంతానే బాగానే ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఓ దేశాధినేతగా వైవాహిక బంధానికి సంబంధించి మరో దేశాధ్యక్షుడికి మీరు ఇచ్చే సలహా ఏంటని అడిగితే, సరదాల వేళ తలుపులు మూసుకుంది లేదు 1-2 సార్లు సరి చూసుకోండి చాలు, అందుకంటే మరేం అక్కర్లేదంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.